శివుడి రంగోలీ వేయమని అడిగిన వాళ్ళందరి కోసమే ఈ వీడియో. ఈ శివుడి బొమ్మ ఇప్పుడు మనం వేయబోయేది. ఈ వీడియో రికార్డింగ్ టైం వచ్చేసి గంటన్నర. ఈ గంటన్నర వీడియోని మీకోసం 4 నిమిషాల్లో తీసుకొచ్చాను. నేను ఈ రంగోలీ ఎలా వేసానో స్టార్టింగ్ నుంచి మొత్తం చూపిస్తాను. అసలు ఆ రంగోలీ స్టార్ట్ చేసే ముందే కెమెరా పెట్టగానే ఆ పళ్ళెంలో నాకు శివుడి రూపం కనిపించింది. మీరు కూడా చూడండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక వాటర్ పోసి స్టార్ట్ చేసేసాను. శివయ్య అనుగ్రహంతో ఈ ముగ్గు బాగా రావాలని దండం పెట్టుకొని స్టార్ట్ చేశాను. అసలు వాటర్లో రంగోలీ వేయాలంటే ముందుగా బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకొని అది వేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ మీదే మనం కంప్లీట్ రంగోలీ వేయాలి అన్నమాట. మనం వేసే ముగ్గుకి బ్యాక్గ్రౌండ్ కలర్ మ్యాచ్ అయ్యే విధంగా చూసుకోవాలి. అలా వేసుకున్న దాని మీద మనం కంప్లీట్గా రంగోలీ వేయాలన్నమాట. అలా వేస్తేనే మునగకుండా ఉంటుంది. ఒకవేళ బ్యాక్గ్రౌండ్ కలర్ వేయకుండా స్టార్ట్ చేస్తే ఇంకా స్టార్టింగే పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. అదే మనం కింద బ్యాక్గ్రౌండ్ కలర్ వేసి దాని మీద రంగోలీ వేస్తే మటుకి జరగకుండా అలాగే స్టేబుల్గా ఉంటుంది. ఇక నిన్న పెట్టిన గణపతి వీడియో కింద అడిగారు కామెంట్లో శివుడి రంగోలీ వేయమని. ఇంకొక వీడియో కింద కూడా అడిగారు శివుడి రంగోలీ వేయమని. అందుకే ఈ శివుడి రంగోలీ ట్రై చేద్దామని ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని దాన్ని ట్రై చేస్తున్నాను. ముందుగా అసలు బ్లూ కలర్ వేసుకొని బార్డర్ గీసేసుకున్నాను బ్లాక్ కలర్తో. నాకు ఏదన్నా బార్డర్తో గీసుకొని ఆ తర్వాత వేస్తే నాకు చాలా ఇష్టం, నచ్చిద్ది. ఇక ఆ తర్వాత చెవులు, ఆభరణాలు, నాగపాము కూడా వేసేసి ఆ తర్వాత పెదాలతో స్టార్ట్ చేశాను. కళ్ళు వేస్తుంటేనే నాకు చాలా భయంగా ఉంది. వైట్ కలర్ ఏమో మునిగిపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. తెల్ల రంగు అసలు వేస్తుంటే మునిగిపోతుంది, నాకేమీ అర్థం కాలేదు. ఎంతసేపు ట్రై చేశాను. తెల్ల రంగు మునిగిపోతుందని చెప్పి బియ్యం పిండి ఉంటే ఇంట్లో కళ్ళు బియ్యం పిండితో వేశాను. అయినా కూడా బియ్యం పిండి తడిసిపోతుంది. అయినా ఏం చేయాలో అర్థం కాకపోతే దాని కింద లేయర్ ఒకటి వేసేసి దాని మీద లైట్గా బియ్యం పిండితో వేశాను. అయినా కూడా చివరికి వచ్చేసరికి లెఫ్ట్ కన్నులో కొంచెం వాటర్ వచ్చేసి తడిసిపోయింది. ఈ వాటర్ రంగోలీ అసలు నాకు రెండోసారికే ఇంత మంచిగా వస్తుందని అనుకోలేదు. స్టార్టింగ్ అసలు ట్రై చేస్తేనే బాగా వచ్చింది. ఈ శివయ్యకి మాకు ఉన్న సంబంధం ఏంటంటే మా ఊరు తెలుసు కదా మీ అందరికీ. మా ఊరు వేటపాలెం, రామానగర్. మా 12 ఊర్లు అనమాట. 12 ఊర్లలో మొట్టమొదటిది హస్తినాపురం నుంచి పందిలపల్లి దాకా అందరూ మగ్గాలు నేస్తారు, పట్టు చీరలు. ఇక్కడ దేవాంగులు, సాలీలు, పట్టు సాలీలు ఉంటారు. హస్తినాపురంలో ఉన్న మా చుట్టాలు వాళ్ళే శ్రీశైలం మల్లన్నకి తలపాగా నేసి తీసుకువెళ్తారు. ఇదే ఆ శివయ్యకి మాకు ఉన్న సంబంధం. ఇప్పుడు ఫైనల్గా నాగపాము దగ్గరకు వచ్చాను. నాగపాము కూడా వేసేసాను. ఇంకా శివుడికి నామము, 3వ కన్ను కూడా వేసే సమయం వచ్చింది. శివుడి 3వ కన్ను కూడా వేసేసాను. ఇంకా మిగతావన్నీ వేసి ఫైనల్గా డీటెయిలింగ్ ఇవ్వాలని ఇంకా వైట్ కలర్ మిక్స్ చేసుకొని శివుడి జటాజుటానికి రంగులు వేసేసాను. ఇంకా చంద్రవంక పెట్టేటప్పుడు కూడా చాలా భయం వేసింది, తెల్ల రంగు మునిగిపోతుందేమో అని. కానీ ఏమీ మునగలేదు, బాగానే వచ్చింది. తెల్ల రంగు అక్కడ కూడా చాలా సేపు వేశాను. నెలవంక వేసేటప్పుడు చాలా భయం వేసింది మునిగిద్దేమోనని, కానీ మునగలేదు. ఏం చేశానంటే 2-3 లేయర్స్ వేసి రంగు, ఆ తర్వాత దాని మీద వైట్ కలర్ వేశాను బియ్యం పిండితో. అందుకే ఇలా వచ్చింది. బియ్యం పిండి సరిగ్గా రావట్లేదు. కింద శివలింగం కూడా వేద్దామని కింద శివలింగం కూడా వేసేసాను. అండి చివరికి వచ్చేసరికి ఎడమ కన్నులు మునిగిపోయింది వైట్ కలర్. అందుకే మళ్ళీ దాని మీద బ్లూ కలర్ వేసి దాని తర్వాత వైట్ కలర్ వేసి సరి చేశాను. ఇంకా ఇదండి ఇవాల్టి వీడియో. చెప్పడం మర్చిపోయాను, నేను మామూలు ముగ్గులు కూడా వేయగలను చుక్కలు పెట్టి. మీకు మీ వాకిలికి తగ్గట్టుగా ఎన్ని చుక్కలు కావాలో అన్ని చుక్కలు కామెంట్లో చెప్పండి నంబరు. ఆ నెంబర్కి తగ్గట్టు నేను చుక్కలు పెట్టి ముగ్గు వేస్తాను. 9 చుక్కలు అంటే 9 చుక్కల ముగ్గు, 5 చుక్కల ముగ్గు అలాగా. ఫైనల్గా మా శివుడి రంగోలీ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం.